భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ మృతి చెందిన ఓ నిండు గర్భిణీ మృతదేహంపై నుంచి మంగళసూత్రం మాయమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వలిగొండ మండలం వర్కట్పల్లి గ్రామానికి చెందిన దాసరి సుస్మిత గర్భిణి. బుధవారం హఠాత్తుగా ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి చికిత్స కోసం భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. కడుపులోని బిడ్డతో సహా తల్లి మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గర్భిణీ మరణానంతరం పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని వార్డు నుంచి మార్చురీకి తరలించారు. అయితే ఆ సమయంలో ఆమె మెడలో ఉండాల్సిన మంగళసూత్రం కనిపించలేదు. చికిత్స సమయంలో సుస్మిత మెడలో బంగారు పుస్తల తాడు ఉన్నట్లు డ్యూటీ డాక్టర్ సైతం ధృవీకరించారు. వార్డు నుంచి మార్చురీకి మార్చే క్రమంలోనే ఇది మాయమైనట్లు స్పష్టమవుతోంది. దీంతో ఆసుపత్రి సిబ్బందే ఈ చోరీకి పాల్పడ్డారని సుస్మిత భర్త నాగరాజు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రాణాలు పోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి శవంపై నగలు దొంగలించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ తీసుకొచ్చింది. ఫస్ట్ ఒలిగొండ హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడ కాదు బొమ్మూరు తీసుకోమంటే ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చిన. ఇక్కడ తీసుకొచ్చినాక లోపలి తీసుకెళ్ళిన తర్వాత ఓపీ తీసుకురమ్మని చెప్పి ఓపీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ లోన పిలిచిన ఒక అర్ధగంట అయినాక లోపల పిలిచి నువ్వు ఎక్కడ చూపించుకున్నావు, ఏ హాస్పిటల్లో చూపించుకుంటే ఫలానా దగ్గర చూపించుకున్నావు, ఎన్ని తారీఖు చూపించుకుంటే ఫలానా తారీఖు చూపించుకున్నాను. ఆమె ఫైల్స్ చూపించిన తర్వాత నువ్వు 11 అమ్మన్నారు. ఉన్న తర్వాత మళ్ళీ ఒక గంటకి 3 గంటలకు అట్లా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పక్కకు పిలిచి పల్సా అయిపోయిందమ్మా అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇక మేము పక్కకు ఉన్న తర్వాత ఆమె పుస్తలతాడు కనపడట్లేదని ఒంటి మీద పుస్తలతాడు కనపడట్లేదని ఇప్పుడు పోస్టుమార్టానికి తీసుకెళ్తుంటే అక్కడ పోస్టుమార్ట్ దగ్గర నన్ను అప్పటి నుంచి చూడనియలేదు. పోస్టుమార్ట్ దగ్గర లాస్ట్ కడసారి చూద్దామని అక్కడికి వెళ్తే అక్కడ పుస్తలతాడు కనపడతలేదు మా వాళ్ళు అనుకుంటే మేము పోయి మళ్ళీ అక్కడ పోయి చూస్తే అక్కడ పుస్తలతాడు లేదు. పుస్తలతాడు ఉంది, తీసుకొస్తప్పుడు ఉంది. లోపల కూడా తోలేటప్పుడు పుస్తలతాడు ఉంది అని చెప్పి చూసినా కూడా పుస్తలతాడు లేదు. ఇప్పుడు దాని గురించి నాకు న్యాయం కావాలి. డాక్టర్ అడిగిన లోపల ఎవరు ఇప్పుడే హాస్పిటల్కి పోయి డాక్టర్స్ని అడిగితే నిన్న రాత్రి డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళని అడిగితే రాత్రి ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఆ మేడం ఉంది, రాత్రి ఉన్నది మేము చూసినాం అని ఆ మేడం ఖచ్చితంగా చెప్పింది. ఇప్పుడున్నా కూడా ఉందని చెప్పి ఇప్పుడు కన్సల్టెంట్ కనపడకపోతే పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఏం న్యాయం కావాలి మీకు? నాకు నా భార్యకి పిస్తుంటాడు, నాకు న్యాయం జరగాలి. నాకు పిస్తుంటాడు, నాకు పిస్తుంది. వీసాం సుష్మిత, వర్కట్పల్లి గ్రామం. మేము హాస్పిటల్కి వస్తున్నాం. వచ్చినాము, ఆల్రెడీ వచ్చేసాము. వచ్చిన తర్వాత పుస్తలతాడు లోపలికి వెళ్ళేటప్పుడు ఉన్నది. పోస్టుమార్టానికి వెళ్ళేటప్పుడు పోస్టుమార్టం చేస్తామంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కొమ్ములు తీసుకోమని చెప్పారు వాళ్ళు. చెప్పిన తర్వాత మాకు పుస్తలతాడు కనబడలేదు. మేము అంతా వెతికినా మాకు దొరకలేదు, పుస్తలతాడు దొరకలేదు. మాకు పుస్తలతాడు కావాలి. అడిగితే ఏమంటారు, డాక్టరు అక్కడ తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ ఉన్నదని చెప్పారు. ఇప్పుడు మేము అక్కడ చూసాం లేదు. మాకు అది న్యాయం కావాలి. మా తమ్ముడు భార్య 8 నెలల ప్రెగ్నెంట్. అమ్మ ఏఎంఎన్ఎస్ నర్సు, ఆశా వర్కర్ నర్స్ ఆమె చనిపోవడం జరిగింది గత రాత్రి 2 గంటల ప్రాంతంలో. హాస్పిటల్కు తీసుకొచ్చిన తర్వాత ఆమెను మార్చి చనిపోయిందని డిక్లేర్ చేసేది భువనగిరి ఏరియా హాస్పిటల్లో. అడ్మిట్ చేసిన తర్వాత ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళారు. స్కానింగ్ చేశారు. తీసుకొచ్చి ఆమె డిక్లేర్ అయ్యి చనిపోయింది అని చెప్పేసి వాళ్ళు చేశారు. తర్వాత వీళ్ళు ఏం చేశారు, మార్నింగ్ మా తమ్ముడితో పాటు ఉన్న అమ్మాయి వాళ్ళ అమ్మ, వాళ్ళ బావ అందరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. బాడీని అక్కడనే వదిలేసి వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కోసం వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మాయిని అప్పటికి మార్చరీలోకి తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు పంచనామా రాయడానికి పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత
మీ వస్తువులు ఏమైనా ఉన్నాయో చూసుకొని తీసుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళి తీసుకోవడానికి వెళ్తే అక్కడ అమ్మాయికి కమ్మలు మెట్టలు తప్ప ఏమీ లేవు, పుస్తకాలు మిస్సింగ్ అయింది. ఆ మిస్సింగ్ అయిందని చెప్పేసి డ్యూటీ డాక్టర్ ఎవరు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీసీ కెమెరా యాక్సెస్లో మాకు చెక్ చేయండి అని, న్యాయం చేయండి అని చెప్పేసి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాక ఆమె మేడం ఏం చేసింది, నైట్ షిఫ్ట్లో ఉన్నారు సార్, ఇప్పుడు నేను మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు నైట్ షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటానని చెప్పేసి ఇమ్మీడియట్లీ మా ముందే ఒక 20 నిమిషాలు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆమె ఇద్దరికి ఫోన్ చేసింది, డ్యూటీ డాక్టర్కి చేసింది, ఈసీజీ సెక్షన్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసింది. వాళ్ళిద్దరు కూడా ఏం చెప్పారు, ఉన్నది అమ్మాయి మెడలో పుస్తకాలు ఉన్నది అని చెప్పి వాళ్ళు సాక్ష్యం చెప్పారు. దాని తర్వాత డ్యూటీ డాక్టరు, సార్ వాళ్ళు ఉన్నది అని చెప్తున్నారు కదా, మీకు కూడా మేము న్యాయం చేస్తాం సార్, ఒక కంప్లైంట్ ఇవ్వండి మీరు, మేము మా తరపు నుంచి మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాము, మీరు కూడా ఏమైనా చేయండి, మా తరపు నుంచి అయితే మేము న్యాయం చేస్తామంట. కానీ ఇక్కడ మాలాంటి వాళ్ళకు, మాకు కొంచెం చదువుకున్న వాళ్ళం కాబట్టి మేము ఈ విధంగా కొట్లాడు, చదువుకుని వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ఇట్లాంటి హాస్పిటల్లో గవర్నమెంట్ నమ్ముకొని ఇక్కడికి వస్తున్నాము, సామాన్య ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఎంతమంది దీని గురించి పోరాడగలుగుతారు? సో గవర్నమెంట్ దీనికోసం ఏదైనా యాక్షన్ తీసుకోగలుగుతుందని కోరుకుంటున్నాం. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో స్థానిక పోలీసులు ఆసుపత్రికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ఘటన జరిగిన సమయంలో వార్డులో ఉన్న సిబ్బంది, వార్డ్ బాయ్స్, సెక్యూరిటీని విచారిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.